హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వాట్సాప్కి సంబంధించి చాలా రోజుల నుంచి మీరు సెర్చ్ చేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా వాట్సాప్ ఎవరెవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో వీళ్ళంతవరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే నేను తీసుకొచ్చిన ఆ ట్రిక్ ఏంటి అంటే, నార్మల్గా మీరు వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చాలా రకాల స్టేటస్లు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. కానీ చాలామంది ఇక్కడ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం ఏంటి అంటే, ఈ స్టేటస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని. సో అందుకోసమే నేను ఇవాళ ఒక మంచి ట్రిక్ అనేది తీసుకొచ్చాను. దీన్ని యూజ్ చేయడం వల్ల మీరు చాలా సింపుల్గా జస్ట్ ఒక్క క్లిక్లో మీ వాట్సాప్లో ఉండే ఏ స్టేటస్ అయినా సరే డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఇందుకోసం మీరు చేయాల్సింది ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్కి సంబంధించి డౌన్లోడ్ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ముందుగా అయితే మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే మీకు ఇటువంటి లోగో కనిపిస్తుంది. సో లోగోని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఒక పర్మిషన్ అలౌ చేయమంటుంది. సో పర్మిషన్ ఇచ్చాక మీరు ఏం చేయాలంటే, టోటల్గా ఈ అప్లికేషన్ని బ్యాక్గ్రౌండ్ నుంచి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మీరు వాట్సాప్లో ఎవరెవరి స్టేటస్లు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ స్టేటస్లు అన్నింటినీ మీరు ముందుగా చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు మీ వాట్సాప్ ఏదైతే స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, సో ఆ అప్లికేషన్ని మీరు ఓపెన్ చేస్తే చాలు. ఆ అప్లికేషన్లో దానికి సంబంధించి మనం ఏమేమైతే స్టేటస్లు చూసామో సో అవన్నీ ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. సో వీడియోస్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇలా ప్లే చేస్తే మనకు వీడియోస్ ప్లే అవుతాయి. సో ఇక్కడ నుంచి మీరు సింపుల్గా డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు, ఇవన్నీ మన గ్యాలరీలో సేవ్ అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా షేర్ చేయాలనుకుంటే కూడా, లేకపోతే అదే స్టేటస్ని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే మీరు చాలా సింపుల్గా ఏ స్టేటస్నైనా సరే డౌన్లోడ్ చేసి మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ప్రతిసారి మీరు ఈ అప్లికేషన్ని బ్యాక్గ్రౌండ్లో కిల్ చేస్తూ ఉండాలి. తర్వాత మీరు ఓపెన్ చేస్తే చాలు. ఓపెన్ చేసి చూసిన వెంటనే మీకు ఈ అప్లికేషన్లోకి మీరు చూసిన ఫొటోస్, స్టేటస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మీకు అప్లోడ్ కావడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా అయితే నాకు చాలా సింపుల్గా అనిపించింది అప్లికేషన్. ఒకవేళ మీరు స్టేటస్లో డౌన్లోడ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అయితే ఈరోజు నేను మీకు వాట్సాప్కి సంబంధించి స్టేటస్ని చాలా సింపుల్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.